అలానే మిశ్రేశ్వరం మద్యం కుంభకోణం జరిగింది 3,500 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి ప్రాథమికంగా సిఐడి వేసినటువంటి షార్ట్షీట్లో పొందుపరిచారు. ఇదంతా ఒక కోణం మాత్రమే. మరో కోణం ఏంటంటే ఈ కల్తీ మద్యాన్ని నాసిరకం మద్యాన్ని తాగి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది లివర్లు కిడ్నీలు చెడిపోయాయి. అలాగే చాలామందికి నరాల సమస్య వచ్చేసింది, మంచం పట్టారు. కొంతమంది గోదావరి జిల్లాలో అప్పట్లోనే చనిపోయారు కల్తీ మద్యం తాగి. అంటే ఇది కుంభకోణం కింద వస్తుందా లేదంటే ప్రత్యేకమైనటువంటి క్రిమినల్ నేరం కింద వస్తుందా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఛార్జ్షీట్లో పొందుపరిచారు నాసిరకం మద్యం తయారు చేసి సరఫరా చేశారు అని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినటువంటి దాని ప్రకారం కిడ్నీ బాధితులు కానీ లివర్ బాధితులు కానీ లేదా నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ నకిలీ మద్యాన్ని తాగి కొన్ని లక్షల మంది ఉన్నారు. దానికి సంబంధించిన డేటా కూడా ఉంది, అది చూపిస్తాను. ఇది చూసిన తర్వాత ఛార్జ్షీట్లో నగదు లేదంటే ఇతరత్ర కుంభకోణం తాలూకు డబ్బు కోణంలో నుంచి మనం ఈ కేసును చూడాలా, లేదంటే మానవుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరుల్ని నిర్వీర్యం చేసినటువంటి కోణంలో చూడాలా. ఇప్పటికే చాలామంది ఈ నాసిరకం మద్యం తాగి చనిపోయారు. మరి ఆ చనిపోయినటువంటి వాటిని అన్నింటిని కూడా హత్యలుగా గుర్తించాలా లేదంటే సాధారణ మరణాలుగా గుర్తించాలా? దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. నేను డేటా చూపిస్తాను. ఆ డేటా చూసిన తర్వాత ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాలు నేను చెప్తాను. అది చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. లిక్కర్ ఇన్ ద కంట్రీ మొత్తం దేశంలోనే చాలా పెద్ద కుంభకోణం లిక్కర్ కుంభకోణం. ఇది ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం 100 కోట్ల రూపాయలే, కానీ ఇది ఎంత ఉంటుందో తెలియదు. ప్రాథమికంగా 3,500 కోట్లు అని తెలియంది. మద్యం స్కామ్ దేశంలో అతిపెద్ద స్కామ్. ఈ స్కామ్లో పెద్ద ఎత్తున అవినీతి జరగడమే కాకుండా నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇంపార్టెంట్. సరే, డబ్బు తీసుకెళ్లారు, డబ్బు విదేశాలకు పంపించారు, గోల్డ్లో పెట్టుకున్నారు, గోల్డ్ కొన్నారు, ఇవన్నీ చేశారు, హవాలా చేశారు. కానీ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నాసిరకం మద్యాన్ని తయారు చేశారు. ఇది ఈ కేసులో సీరియస్ అంశం. మనీ కోసం మద్యం స్కామ్కు పాల్పడడం దారుణమైతే పేదల ప్రాణాలతో చలగాలమాడుతూ మద్యం స్కామ్కు పాల్పడడం క్రూరత్వం. విషాన్ని మద్యం రూపంలో సరఫరా చేసి పేదల ప్రాణాలను పలిగొన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రైవేటు మద్యం దుకాణాలను నిషేధించారు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. 2019 ఎన్నికలకు ముందు దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం హామీని పక్కన పెట్టి కమిషన్ల కోసం మద్య పాలసీని మార్చి కల్తీ మద్యాన్ని ఏర్లై పారించాడు. ఆ కల్తీ మద్యాన్ని తాగి 30,000 మందికి పైగా మృతి చెందారు. సో 2019 నుంచి 2024 మధ్యలో 34,000 మందికి పైగా మృతి చెందారు కల్తీ మద్యం కారణంగా. దాదాపు 35 లక్షల మంది కిడ్నీలు లివర్లు పాడై ఆసుపత్రికి పాలయ్యారు. అంటే 60,000 మంది, 30,000 మంది చనిపోతే మిగతా వాళ్ళు కిడ్నీలు లివర్లు పాడైపోయారు. ఇక కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేటు, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగు, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా తరలించడం, ప్రజా తీర్పును ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది ఛార్జ్షీట్లో సిఐడి పొందుపరిచినట్టు అంశాలు. దేశంలో ప్రకంపనలు లేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఈ ఏపీ మద్య కుంభకోణం. దేశంలో ఎక్కడైనా కానీ విక్రయించే మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది, కానీ జే బ్రాండ్స్లో మాత్రం పైరోగలాల్, డైఇథైల్ థాలేట్, ఐసోపు లిరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. జే బ్రాండ్స్ మద్యం తాగిన వారికి 3 ఏళ్లలోనే లివరు, కిడ్నీ పరమైన సమస్యలు, కడుపులో నోట్లో పుండ్లు పడడం, తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం జరిగింది. ఆసుపత్రి పాలై 5 లక్షల వరకు ఖర్చు చేసిన వారు వేల మంది ఉన్నారు. సో మద్య కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఏంది? మద్య సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిపి ముడుపులు ఇచ్చిన సంస్థలకి సరఫరా ఆర్డర్లు దక్కేలా చూసి మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులు తాడేపల్లి బిగ్ బాస్కు చేర్చడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడు. సో అందుకే మిథున్ రెడ్డి అరెస్టు అనగానే తాడేపల్లి వణికిపోయింది. అంతకుముందు డజన్ మందిని అరెస్ట్ చేసినా కానీ పెద్దగా చెల్లించలేదు, కానీ ఇప్పుడు మాత్రం చెల్లించింది బాగానే. పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఐఆర్ఎస్ అధికారి వాసుదేవ్ రెడ్డి డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి
ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా డిస్టిలరీస్ బ్రూవరీస్ కమిషనర్గా నియమించడంలో ఎక్సైజ్ శాఖాధికారి డి సత్యప్రసాద్ని కన్ఫర్డ్ ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తానని ప్రలోభపెట్టి ఆయన్ను పావుగా వాడుకుని దోపిడీ సాగించడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర. మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకు 150 నుంచి 600 వరకు ముడుపులు వసూలు చేయొచ్చని, తద్వారా నెలకు 50 నుంచి 60 కోట్ల మేర వస్తాయని మిథున్ రెడ్డి నాయకత్వంలో నిర్ణయించారు. ముడుపుల్లో అత్యధిక శాతం బంగారము, నగదు రూపంలోనే తీసుకున్నారు. ముడుపుల వసూళ్లు సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి 2 విధాలా లబ్ధి పొందారు. సో ఎవరైనా సరే జనరల్గా డబ్బు తీసుకుంటారు, అవినీతి సొమ్ము. కానీ ఇక్కడ ముడుపుల్లో బంగారం రూపంలో తీసుకున్నారు, నగదు, ఆన్లైన్ పేమెంట్ కదా, నగదు. నంద్యాలలోని ఎస్పీవై అగ్రోస్ ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా 45 కోట్ల రుణం ఇప్పించడంలో కీలక పాత్ర ఎంపీ మిథున్ రెడ్డిదే. మద్యం ముడుపులో ప్రతి నెల 5 కోట్లను ఎంపీ మిథున్ రెడ్డి తన వాటాగా తన కుటుంబీకుల డైరెక్టర్లుగా ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలో జమ చేయించుకున్నారు. ప్రతి నెల 5 కోట్లు. లిక్కర్ స్కామ్లో దోచుకున్న డబ్బును మిథున్ రెడ్డి 2024 ఎన్నికల్లో నియోజకవర్గాలకు తరలించారు. అతను చేసిన పాపానికి నేడు జైలుకు వెళ్ళాడు. మద్య కుంభకోణంలో రాజ్ కాశిరెడ్డి పాత్ర. మద్య తయారీ కంపెనీల నుంచి ముడుపులు వసూళ్ల నెట్వర్క్లో కీలకం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో సైఫ్ అహ్మద్, చాణక్య, వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, అవినాష్ రెడ్డిలకు సహాయంతో మద్యం తయారీ కంపెనీల నుంచి నెలకు 50 నుంచి 60 కోట్ల ముడుపులు విదేశాలకు తరలించారు. కసిరెడ్డి మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులను చెవిరెడ్డి సన్నిహితుడు సిహెచ్ వెంకటేశ్వర నాయుడికి హైదరాబాద్లో దాచేవారు. ముడుపుల చెల్లింపులకు ముడిసరుకు సరఫరా చేసే సంస్థలను వాడుకున్నారు. ఉదాహరణకు సీసాలు, కాటన్ బాక్సులు వంటి సరఫరా సంస్థలకు లెక్క ప్రకారం కోటి చెల్లించాలనుకుంటే 15 కోట్లు ఇచ్చేవాళ్ళు. కోటి ఆ కంపెనీకి మిగిలిన 14 కోట్లు దొడ్డిదారిన కేసిరెడ్డి టీంకు చేరేవి. ఇదే కాదు, బాటిల్స్ మీద వేసేటువంటి అవి కూడా లేబుల్స్ విషయంలో కూడా కుంభకోణం ఉంది. మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో చెవిరెడ్డి రాజ్ కసిరెడ్డి ఆఫ్రికాలో జాంబియా, టాంజానియా, జింబాబ్వే ఈ ప్రాంతాల్లో మైనింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణయ్ ప్రకాష్తో కలిసి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. సో ఇది దేశీయంగా కాదు, జాతీయ కుంభకోణం కాదు, అంతర్జాతీయ కుంభకోణం. మద్యం ముడుపుల సొమ్ముతో బెంగళూరులో స్థిరాస్తి రంగంలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. మద్యంలో దోచుకున్న ముడుపులను స్థిరాస్తి, విద్యుత్ రంగంలో పలు ఆసుపత్రుల్లో ఈడీ క్రియేషన్స్ ద్వారా సినిమాలు తీసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర. 2024 ఎన్నికల్లో హైదరాబాద్ నుండి తాడేపల్లి, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నగదు తరలించడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారు. 200 నుంచి 250 కోట్ల మద్యం ముడుపుల సొమ్మును తరలించడానికి తుడా చైర్మన్ అప్పటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం టయోటా ఫార్చునర్ AP 39 BB 3259ను ఉపయోగించారు. తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 312లో 8 నుంచి 9 కోట్ల విడతల వారీగా సొమ్ము చేర్చేవారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి 23 నవంబర్ నుంచి 2024 మే వరకు ఈ అక్రమ సొమ్మును తరలించినట్టు టోల్ గేట్ రికార్డులు తెలియజేస్తున్నాయి. మద్యం ముడుపులను ఎన్నికలకు ముందు కావలి మాజీ ఎమ్మెల్యే రామిర్ రెడ్డి ప్రతాప్ రెడ్డికి అందించినట్లు కాల్ డేటా రికార్డులు బట్టబయలు అయ్యాయి. సో ఇప్పుడు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నెక్స్ట్ అరెస్ట్ అనమాట. బహుశా మద్యం కుంభకోణంలో సిట్ 11 మందిని అరెస్ట్ చేసి 40 మందిని నిందితులుగా చేర్చింది. 214 మందిని విచారించింది. ఇమిటేషన్ బ్రాండ్తో భారీ దోపిడీ. మద్యం ముసుగులో జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ తరిమేసి అచ్చం అవే పేర్లను తలపించేలా 1-2 అక్షరాలు, పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చి భారీ అవినీతికి పాల్పడ్డారు. సో జనరల్గా మనం కిల్లే బట్టలు కొన్నాం అనుకోండి, దాని స్పెల్లింగ్ మార్చేసి ఈ బదులు ఏ పెట్టేసి అమ్ముతుంటారు చాలామంది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్రాండ్స్ని కొంచెం అటు ఇటుగా మార్చి అమ్మారు. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో ఎదురు చూసిన ముడుపుల సొమ్మును మించి ఈ ఇమిటేషన్ బ్రాండ్లలో 1000 కోట్లు కొల్లగొట్టారు. బ్యాగ్ పైపర్ ప్రీమియం విస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్. అచ్చం అదేనని నమ్మించేలా కొత్తగా బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అన్నారు. ఇక్కడ ఏంది బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ, ఇక్కడ ఏంది బ్యాగ్ పైపర్ గోల్డ్ ప్రీమియర్ తీసేసి గోల్డ్ రిజర్వ్ అన్నాడు విస్కీ బ్రాండ్ తీసుకొచ్చారు. ఒక కేసు బ్యాగ్ పైపర్ ప్రీమియం విస్కీని ఏపీఎస్ బీసీఎల్ 696కు కొనేది. అలాంటిది నాణ్యతలో దాంతో ఏమాత్రం సరితూగని
కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్స్కి ఒక కేసు ధర 1759 కొనుగోలు చేసింది. అసలైన బ్రాండ్ ధరకు దాని స్థానంలో మోసపూరితంగా ప్రవేశపెట్టిన ఇమిటేషన్ బ్రాండ్ మధ్య ఒక్కొక్క కేసు ధరలో ఏకంగా 1000 రూపాయలు వ్యత్యాసం ఉంది. అంటే ఇక్కడ ఒక యాంగిల్లో కాదు, బహుముఖ అవినీతి అనమాట ఇది. బకార్డీ కార్టా బ్లాంకా వైట్ రమ్ అనే బ్రాండ్ను చిన్న చిన్న మార్పులు చేసి బకార్డీ కార్టా బ్లాంకా ఆల్ట్రా ప్లాటినం అనే ఇమిటేషన్ బ్రాండ్ తీసుకొచ్చారు. అసలు బ్రాండ్ మద్యం కేసుని 1879 రూపాయలకు కొంటే ఇప్పుడు నకిలీది 3075 రూపాయలకి వీళ్ళు అమ్మారు. అంటే ఒక్కో కేసు పైన 1196 రూపాయలు వ్యత్యాసం ఉంది. గత 5 ఏళ్లలో ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల మద్యం కోట్ల కొద్ది కేసులు అమ్మి మద్యం ముఠాన్ని పెద్ద ఎత్తున దోపిడీ తెగబడింది. సో మద్యం ముడుపులతో దుబాయ్ కంపెనీలు, సో మద్యం ముడుపుల తోటి 100 కోట్ల రుణం ఇది హవాలా మార్గంలో దుబాయ్కి తరలించారు. రాజకేష్ రెడ్డి అనుచరుడు తూకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి A9గా ఉన్నాడు. ఇప్పుడు దుబాయ్లో కంపెనీలు పెట్టారు. ఇప్పుడు ఇంకా ఆయన అరెస్ట్ అవుతాడు. దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టడానికి వైసీపీ పాలన దాదాపు 29 సార్లు ఈశ్వర్ కుమార్ రెడ్డి దుబాయ్ వెళ్ళాడు. మద్యం కుంభకోణం ప్రధాన నిందితులుగా ఉన్న ఈశ్వర్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, వరుణ్ పురుషోత్తం, బొల్లారం శివకుమార్, ముప్పిడి అనిరుద్ రెడ్డి, నైమన్ ప్రసన్, ప్రణయ్ ప్రకాష్ యుఏ గోల్డెన్ వీసాలు పొందారు. సో యుఏలో వీళ్ళు ఈ బ్యాచ్ అంతా గోల్డెన్ వీసాలు పొందారు. అంటే ఇంకా యుఏఈ అక్కడే వాళ్ళకి పౌరసత్వం అనమాట. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో వైకాపా ముఠ తెలంగాణలో భారీగా భూములు కొనుగోలు చేసింది. సో తెలంగాణలో భూముల రేటు పెరగడానికి కారణం ఇది కూడా ఒకటి ఉంటుంది. అలాగే బంగారం రేటు పెరగడానికి కూడా ఇదే ఒక కారణం. ఈ కేసులో ప్రధాన నిందితుడిని రాసిరెడ్డి కసిరెడ్డి హైదరాబాద్ సమీపంలోని షాబాద్ నగరంలో ఏకంగా 90 ఎకరాలు కొనుగోలు చేసి వాటిలో 60 ఎకరాలు అమ్మేసి నల్లధనాన్ని వైట్గాలోకి మార్చుకున్నాడు జరిగింది. మిగిలిన 30 ఎకరాలు రాజకేశ్వరరెడ్డి సంబంధించిన సంస్థ పేరిటే ఉన్నాయి. నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్. ఇక్కడ చూడండి ఏ డిస్ట్రిక్ట్కి ఎంతెంత మద్య సరఫరా ఆర్డర్లు దక్కాయి, వాటి నుంచి ఎంత మేరకు ముడుపులు వసూలు చేయాలి తదితర లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా వైసీపీ ముఠ దుబాయ్లో ఒక డెన్ ఏర్పాటు చేసింది. ఈ డెన్లో ఇక్కడ శ్రావణ్ అని తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు. ఆయన ప్రమేయం కూడా ఉందని సిట్టు గుర్తించింది. ముడుపులు లెక్కలు కట్టేందుకు వాడి నిర్వహణ రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయ్లోని టెన్కు ఇన్ఛార్జి నియమించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఫార్సు మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లోని MIS సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా అనుష సత్యప్రసాద్, తర్వాత MD వీళ్ళే మొత్తం కథ నడిపించింది. మద్యం విక్రయాల డేటాని ఎప్పటికప్పుడు కేసిరెడ్డి ముఠా సభ్యుడైన సైఫ్ అహ్మద్కు సిగ్నల్, టెలిగ్రాము, వాట్సాప్ ద్వారా పంపించేవాళ్ళు. రాజకేష్ రెడ్డి ఈ సమాచారాన్ని దుబాయ్కి పంపించాడు, రాజ్ ప్రతాప్కి పంపించాడు అంట. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ సంస్థల ద్వారా బ్యాంకు ఖాతాల్లోని 62 కోట్ల జప్తు చేసేందుకు విజయవాడ ACB కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొస్తుండగా గడికపాడు చెక్పోస్ట్ వద్ద గత ఏడాది మేలో పట్టుబడ్డ మద్యం ముడుపుల సొమ్ము 8,36,00,000 అది సీజ్ చేశారు. అంతిమ లబ్ధిదారుడిని సిట్ లోకానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా మొత్తం బయట పెట్టేశారు. కాకపోతే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఎవరు అనేది నెక్స్ట్ లెవెల్కు రాబోతున్నారు. ఆ బిగ్ బాస్ని అరెస్ట్ చేసిన రోజు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్కి ముందున్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు పక్కా ఆధారాలతోటి. నెక్స్ట్ బిగ్ బాస్ని ఎప్పుడు టచ్ చేస్తారు, ఎప్పుడు బిగ్ బాస్ బేడీలు రెడీ అవుతాయి బిగ్ బాస్కి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.